హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎండలు బాగా మండిపోతున్నట్టున్నాయి చూడరు, బాగా ఎండలు, ఫుల్ ఎండ అయితే ఏం లే గైస్. ఇగో ఫస్ట్ వీడియోకి అయితే మంచి రీచ్ వచ్చింది, దగ్గర వచ్చినాయి. మాకైతే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది చాలా ఎక్కువనే. ఇప్పుడు అయితే ప్రెసెంట్ మీ లవ్, మీ కేర్ అండ్ మీ సపోర్ట్ చాలా మంచి రీచ్ వచ్చింది మాకైతే. అయితే ఇప్పుడు ఏంటంటే 2 days నుంచి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో కొట్టేసి ఆపేసినాం, ఒక వీడియో వస్తలేదు, ఇట్లా మళ్ళీ వీడియోలు ఎందుకు వస్తలేవు అని అంటే ఇక ఇట్లా ఒక సాడ్ న్యూస్ ఉంది. ఏదో కొంచెం చేసుకుంటున్నాము అనుకున్నాగా దేవుడు ఇట్లా పరీక్షలు పెడుతున్నాడు. బతుకే రాట్నం లేరా, తెగ తిరుగును లేరా, అది పైన కింద పైన కింద, ఏం చేయాలా? సో అయితే మన నిఖిల్ బాయ్ ఉన్నాడు కదా, ఆయనకి కొంచెం హెల్త్ అస్సలు బాగాలేదన్నమాట. మొదట పైకెగిరాను నే బోర్లా పడ్డా కొరమీను మల్లె అడ్మిట్ అయ్యిండు. సో మాకన్నా ఆయనకి యాక్చువల్లీ చెప్పాలంటే యూట్యూబ్ చేసాం, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుండే ఆయన. మంచిగా ఇగో లైఫ్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుందనే లోపు ఆయనకి ఇట్లా అయిపోయింది. సో ఒక 2 days నుంచి వీడియోస్ ఎందుకు రాలేదు అంటే ఇదే రీజన్ గాయ్స్. సో అన్నకి ఏంటంటే డెంగ్యూ సిమ్టమ్స్ వచ్చినాయి, ప్లేట్లెట్స్ బాగా పడిపోయినాయి. నిన్న రాత్రి నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది. నిన్న రాత్రి నుంచి కంటిన్యూగా ఇక అసలు ఆయన ఎక్కిస్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా వీక్ అయిపోయాడు. అయితే డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇంకా అది ఏదేదో చెప్తున్నారు, ఇంకా వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఇంకా వీడియోలు రావడం కొంచెం లేట్ అవ్వచ్చు గాయస్, కానీ మంచి కంటెంట్ అయితే పక్కా తీసుకొస్తాం. ఆయన తొందరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నేను కోరుకుంటున్నా, మీరు బి కోరుకోండి. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే, చావు కొంచెం ప్రేయర్ చేయండి అందరూ. అతనికి ఇప్పుడు చెకప్ చేస్తారు, మేము బయట వెయిట్ చేస్తున్నాం, ఏమైతుందో చూద్దాం గాయ్స్. అయితే ఆయన లోపల ఇంకా మీకు చూపిస్తాను. ఇదో ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని. ఇక్కడ పైన మొత్తం ఈ సెలైన్లు అన్నీ ఉండే, ఇప్పుడు అన్నీ ఖాళీ అయిపోయింది, తీసేసారు కదా. అది ఇంకా ఉన్నాయి, ఇంకా 2, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, ఎక్కిస్తారు మళ్ళీ. సో బాయ్, బాయ్ ఏదో చేద్దాం అనుకో. హెవీ బ్లాస్ట్. ఏం బాయ్, ఎట్లుంది బాయ్ ఇప్పుడు? అంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, తొందరగా కోలుకో, మంచిగా వీడియోలు కొడదాం. ఈయన్ని రానివద్దు అనుకున్నా గాయస్, హాస్పిటల్ ఏడు వస్తేనే గోల చేస్తుండే ఆల్రెడీ. మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. పేషెంట్లు అందరు లేచి వెళ్ళిపోయారు చూడు, ఓవర్ లేరు ఈడొచ్చిన దానికే. 2, 3 పాపం లేడీస్ ఉండే అనమాట. ఈయన చూసి పిల్లలు ఎత్తుకోబోయేటోడు లెక్క ఉన్నాడు అని చెప్పేసి లేచి వెళ్ళిపోయారు అలసి. నిఖిల్ అన్నా ఇప్పుడు లేచిండు అన్నా, వచ్చిందా జర ఇమ్యూనిటీ పవర్? అట్లా లేచి కూర్చున్నావు. గైస్ ఒక 2 daysలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కొంచెం జర ఎంత కండిషన్ ఇట్లా అయిపోయింది, ఏం చేయలేము, సడన్గా అయిపోయింది. కొంచెం అటు ఇటు జర్నీస్ వల్ల కరెక్ట్గా ఒక 2 daysలో మళ్ళీ కంబ్యాక్ అయితే ఇస్తాం, గట్టిగా వీడియోలు చేస్తాం. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి. కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది, అదేమో ఇంత పెద్ద అయిపోతుంది అనుకోలేదు. సీదా డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. రాగానే ప్లేట్లెట్స్ అంతా తక్కువ అయిపోయినాయి, మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. చాలా అంటే చాలా గలీజ్ అయిపోయింది సిచ్యువేషన్. సో మేమేమో నిన్న వచ్చి చెకప్ చేయించుకొని వస్తే వీళ్ళు డైరెక్ట్ అడ్మిట్ చేసారు, అసలు బయటికి పోయే కండిషనే లేదని చెప్తారు. సో అట్లనే అడ్మిట్ అయిపోయినాం. ఫస్ట్ ఒకసారి ఇట్లనే అడ్మిట్ అయినాం, నేను స్టోరీ పెట్టినా మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్, క్యూర్ అయిపోయినాను పెట్టినాను. మళ్ళీ ఇంటికి పోగానే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోగానే మళ్ళీ డేంజర్ అంటే డేంజర్ అయిపోయింది. సో మళ్ళీ నిన్న వచ్చినాం, నిన్న రాగానే మళ్ళీ నిన్న అడ్మిట్ చేసారు. సో ఏం అర్థమైతే లేదు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇట్లనే సిచ్యువేషన్. ఒక 2 daysలో క్యూర్ అవుతుంది అనుకుంటున్నా. నిజం క్యూర్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే చేస్తాం, ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. ప్రెజెంట్ ఇక మీకు తెలియాలా, మీకు చెప్పాలా అనేసి ఒక వీడియో తీసి పెడుతున్నాం. ఏదో ఇది వ్యూస్ కోసం కాదు, మాకు ఏదో కావాలని కాదు. మీకు అంటే మీరు ఇన్ని రోజులు సపోర్ట్ చేసి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో దానివల్ల మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటారని మీకు అప్డేట్ చేయడానికి ఒక వీడియో తీసి పెడుతున్నాం అంతే. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 20Kకి మనం ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం. సో 20K కొట్టేయంగానే మళ్ళీ ఇంకో వీడియో కూడా తీసి పెడతాం. ఒకవేళ హాస్పిటల్ ఉన్నప్పుడే 20K అయితే మాత్రం ఏం చేయలేం, తర్వాత సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో వెయిట్ చేయండి గైస్, ఇంకా ముందు ఏమేమి ఉంటే మొత్తం అంతా
చూపిస్తాం వీడియో ఎండ్ అయ్యే లోపల. ఇప్పుడైతే తినేసి పనుకొని ఉన్నాం. నేను ఒక్కడిని పేషెంట్ అయితే నాతో పాటు ఎంతమంది పేషెంట్ ఉన్నారు చూడండి. గైస్ ఇట్లనే పనుకొని ఉన్నాం, అందరు వచ్చిర్రు. తెలిసిగా రఘుమమ్మ అయితే మామ్ బాటిల్ ది మామ్. హాయ్ గాయ్స్. గైస్ మీ అందరికీ ఒక మంచి వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తే మాత్రం బోరాన్ అయిపోతారు. చూడండి గైస్. యువకుడు అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని కొందరు యువకులు చూసి వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. యువకుడు ఫేమస్ రఘుబాయ్. గైస్ కొంచెం బ్లర్ అయింది అనుకుంటా, ఇట్లా చూస్తారంటే చూడండి. 26 ఏళ్ల యువకుడు అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని కొందరు యువకులు చూసి వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో గైస్ ఇది మా గ్రూప్ అనమాట, నిక్కీ వర్సెస్ బాయ్స్. సో టీమ్ మెంబర్స్ అని ఉంటాం. చూడు రఘుమామ ఏం మెసేజ్ పెట్టినో మీరు కదా అంట. సో ఇంకోటి గైస్, మనకైతే జోలో చిప్స్ ఆర్డర్ పెట్టినాం, వచ్చేసింది. జోలో యా గైస్, జోలో చిప్ హాస్పిటల్లో జోలో చిప్ వీడియో చేస్తాడంట. జోలో చిప్ వీడియో వచ్చేసి ఇంకా ఎవరు చేద్దామో ఆలోచించలేదు. సో ఆలోచించి ఇద్దరికి కాంపిటీషన్ పెడదాం. ఎవరైతే గెలుస్తారో అలాగైతే ఒక 2000 కానీ 3000 కానీ ప్రైజ్ మనీ వస్తాయి. సో చూద్దాం గైస్. జర్రా హెల్త్ సెట్ కాగానే స్టార్ట్ చేస్తాం. సో ఇది గైస్ మాది ఛానల్, మా వాట్సాప్ గ్రూప్. ఇది మొత్తం ఏమున్నా ఇలా అప్డేట్స్ అవుతుంటాయి, చాలా ఉంటాయి ఇలా. ఇంకో ఆ రోజు మోషన్ ప్రాంక్ చేసినప్పుడు మన రఘుమాం పరిస్థితి ఇది. సో గైస్ ఏంది గైస్ పరిస్థితి. ఒకవేళ మీకు ఏమన్నా అప్డేట్ ఇద్దామనేసి ఇట్లనే వీడియో చేస్తున్నాం గైస్. సో వెయిట్ చేయండి. మస్తు మొత్తం ఏంది పరిస్థితి ముందు చూద్దాం గైస్. ఇప్పుడైతే డాక్టర్ వచ్చిండు, మాట్లాడినాం, మొత్తం అంతా చెకప్ చేసిండు, మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే చేసిర్రు. సో ఏం లేదు గైస్, ఇంకా 1,84,000కి అయితే ప్లేట్లెట్స్ పెరిగినాయి, మంచిగానే ఉందంట మొత్తం. సో ఏం లేదు గైస్, రేపు డిశ్చార్జ్ అవుతుందంట. రేపటి నుంచి మీకు మంచి కంటెంట్ వీడియోస్ అన్నీ చేస్తాం. మెయిన్ ఏంటంటే హెల్త్ కూడా ఇంపార్టెంట్గా. సడన్గా అసలు ఇట్లా అయిపోయింది, ఇట్లా అవుతుందని అనుకోలేదు. సో మొన్న ఫస్ట్ అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా కొంచెం ఓకే అయిపోతుంది అనుకున్నాం. ప్రతి ఒక్కరికి హోప్స్ ఉండే, కానీ ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. కానీ ట్రీట్మెంట్ మంచిగా అయింది, మొత్తం మంచిగా జరిగింది. సో మా డాడీ కూడా వచ్చిండు, మొత్తం అంతా ఫైన్. సో ఏం లేదు గైస్, కొంచెం రేపు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ వర్క్ కానీ డిశ్చార్జ్ అవ్వగానే కొంచెం ఒక 1 డే అట్లా రెస్ట్ తీసుకొని దాని తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో ఒక్క స్టోరీ పెడితే చాలు ఎంతమంది అంటే అంతమంది రియాక్ట్ అవుతారు. మీరు చూపించే ప్రేమకు అసలు ఫిదా అయిపోతున్నా. సో ఏం లేదు గైస్, థ్యాంక్ యూ మళ్ళా చెప్తున్నా. సో మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలా, ఏం కావాలా, మీకు ఏది చేస్తే నచ్చుతుంది, మీరు ఎట్లా ఎంటర్టైన్ అవుతారు, ప్రతి ఒక్కటైతే కామెంట్ చేయండి. మీకు ఏది కావాలంటే అది చేయడానికి రెడీ ఉన్నాం, కాదంటలేం. మీరు ఏదైనా ఎంత పెద్ద డేర్ అయినా పెట్టండి. యూట్యూబ్లో ఇప్పటివరకు ఎవరు చేయని డేర్, అంత పెద్ద డేర్ అయినా పెట్టండి, మేము చేయడానికి రెడీ ఉన్నాం. అంటే ఇక మీరే అర్థం చేసుకోండి. సో మంచి కంటెంట్లు చేయడానికి రెడీ ఉన్నాం. మీరు మంచి కామెంట్లు పెట్టండి. మీకు ఎట్లాంటిది కావాలో మీరు ఎట్లా చేస్తే ఎంటర్టైన్ అవుతారు, అది మీ ఇష్టం. ఇంకా సో వాయిస్ కూడా నాది చేంజ్ అయిపోయింది, మొత్తం త్రోత్ ఇన్ఫెక్షన్ అయింది. ఇది కూడా ఓకే అవుతుంది. నెబులైజర్స్ ఏమేమో పెడుతురు, కొంచెం ఓకే అయింది. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకా డేంజర్ ఉండే నిన్నటిదాకా 103 ఫీవర్ ఉండే నాకు. ఇప్పుడు జర మొత్తం సెట్ అయ్యి 99.9 ఏమో ఉందంట. సెట్ ఓకే, కొంచెం తగ్గింది. సో రేపటి వరకు చూసి ఇంకొంచెం డ్రిప్స్ ఉన్నాయంట, అదే సెలైన్స్ ఇంకొన్ని ఉన్నాయంట, అవన్నీ కంప్లీట్ చేసి ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ కాగానే రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. దేవుని దయ వల్ల, మీ బ్లెస్సింగ్ వల్ల జల్దీ డిశ్చార్జ్ అయిపోతే మంచిగా ఉంటుంది. సో వాయిస్ అయితే వినిపించదు కదా, హాస్పిటల్ బయట కూర్చున్నాం.
అందుకే వాయిస్ రికార్డర్ పెట్టుకొని లాస్ట్ క్లిప్ ఒకటి చెప్తున్నా మీకు. సో డెంగ్యూ ఫీవర్ అంటే మీ అందరికీ తెలిసిందే. అసలు కొంచెం జర్నీ చేయడం వల్ల ఏమైందో ఏమో మధ్యలో తెలియదు, ఇట్లా ఎఫెక్ట్ అయిపోయింది. సో చూద్దాం గైస్, ఓకే అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ప్లేట్లెట్స్ డౌన్ కావడం వల్ల మెయిన్ ఏంటంటే ఇంత టెన్షన్ అయింది. ఇప్పుడు మొత్తం ఓకే అయిపోయింది. సో వెయిట్ చేద్దాం, రేపటి వరకు డిశ్చార్జ్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఈవినింగ్ మనోడు నలిన్ బాయ్ ఎడిట్ చేసి పోస్ట్ చేసేసారు. సో పోస్ట్ చేయగానే మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో ఏం కావాలో కామెంట్స్ చేయండి. సో మన వాళ్ళు అయితే లోపలనే ఒక్కని పేషెంట్ అయితే లోపల ఎంతమంది పేషెంట్లు ఉన్నారు చూద్దురండి ఒకసారి. అయితే వీడియో ఎండ్ చేద్దాం, చూడండి మీరే ఒకసారి. ఫస్ట్ పేషెంట్ చూడండి. చలో గైస్, వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చెప్పిన ఏం కంటెంట్ కావాలో కామెంట్ చేసేయండి. సో చలో బాయ్.